రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, తోడై ఉన్నాను, భయపడకము అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనుష్యుల తోడు అనేది ఉన్నా లేకపోయినా దేవుని యొక్క తోడు అనేది ఉంటే మనము నిశ్చింతగా ఉంటాము, మనము భయము నొందము. ఎందుకంటే ఆయన మన దేవుడు, మనల్ని దిగులు పడకుండా భయపడకుండా కాపాడుకునేటువంటి వాడు. మనము బలహీనమైపోయినప్పుడు మనలను బలపరుస్తాడు, సహాయము చేస్తాడు. ఆయనే నీతి అను దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు. అన్ని విషయాలలో కూడా అద్భుతమైనటువంటి రీతిలో తగిన జ్ఞానం ఇస్తాడు, తగినటువంటి మార్గాన్ని మనకు నిర్దేశిస్తాడు. ఈ రీతిగా అన్ని విషయాలలో కూడా కృపనిచ్చి నడిపించేటువంటి దేవుడు. ఎందుకంటే మన దేవుడు నిజమైనటువంటి దేవుడు, సత్యవంతుడు, ఉన్నవాడు, అనువాడు. ఇక ఎవరు కూడా ఇలాంటి భరోసా మనకు ఇవ్వలేరు. ఆయన చెప్పి ఉన్నట్లుగానే మనకు తోడుగా ఉంటాడు, మన భయాలు తొలగించి వేస్తాడు. ఆయన మనకు దేవుడుగా, మనం ఆయనకు ప్రజలుగా ఉంటాము. ఏ విషయంలో కూడా దిగులు పడకుండా కాపాడుతూనే ఉంటాడు, మనలను బలపరుస్తూనే ఉంటాడు, సహాయం చేస్తాడు, నీతి అనే దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు. కాబట్టి అన్ని రకాలుగా అన్ని విషయాలలో కూడా దేవుడు మనందరినీ కూడా స్థిరపరిచి బలపరిచి నడిపించి ఆశీర్వదించేటువంటి వాడు. మరి ఇలాంటి దేవుణ్ణి మనమందరము కూడా కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులము. ఈ దేవుణ్ణి విడనాడకూడదు. లోకంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు, మనుషులు మనలను మోసపరచవచ్చు, ఏ రీతిగానైనా సరే మన మీద అభాండాలు వేయవచ్చు, వారి ఇష్టానుసారం మాట్లాడవచ్చు. అయినా సరే పర్వాలేదు, బలపరుస్తాడు, దిగులు పరుస్తాడు. తోడుగా ఉండకుండా బయటికి వెళ్ళిపోయి ఉండవచ్చు, అయినా సరే దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు చేసేటువంటి ప్రతి క్రియ నిజముగా నీవు దేవునిలో ఉన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో నీకు ఉపయోగపడుతుంది. లేకపోతే అవే క్రియలు నీకు వ్యతిరేకమవుతాయి. మరి దీనిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని దేవునికి లోబడి, ఆయన వాక్యానికి లోబడిన వారికి ఇవన్నీ వర్తిస్తాయి. దేవుడు తోడుగా ఉంటాడు, భయాలు తొలగిస్తాడు, దిగులు అంతటినీ తీసివేస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, నీతి అనే దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు. నీవు నిజముగా దేవునికి భయపడువాడివైతే. కాబట్టి దేవునికే నిజంగా భయపడదాం, దేవుణ్ణి నిజంగా ప్రేమిద్దాం. మనుష్యుల గురించి దేవుణ్ణి మార్చవద్దు, దేవుణ్ణి ఏమార్చవద్దు. నీ నీతి, నీ నిజాయితీ దేవుని ముందు కనపరిచినప్పుడు దేవుడు సమస్తమును కూడా మనకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించి తగిన జ్ఞానం నిచ్చును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానమును బట్టి నీకే వందనాలు. అన్ని విషయాలలో, అన్ని రంగాలలో కూడా మీరు మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం. ఇదిగో ఎల్లవేళలా కూడా ప్రభువా, నీవు కాపాడుచున్నటువంటి దేవుడు. ఇప్పుడు కూడా ఈ వాగ్దానం ఇచ్చి కాపాడావు. మరి నాయన, ఇవి ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ దీనిని మా జీవితాల్లో స్థిరపరిచి నిజముగా దీనిని మేము క్రియారూపకంగా చూచుట ద్వారా మేమందరము కూడా బలపడేటట్లు సహాయము దయచేసి ఆశీర్వదించండి. అన్ని విషయాలలోనూ, అన్ని రంగాలలో కూడా మీరే ప్రభువా మమ్మల్ని ఆదరించి సహాయము దయచేసి కాపాడి రక్షించి మమ్మల్ని నడిపించవలసిందిగా, మరి సకల విషయాలలో, సకలమైనటువంటి కార్యక్రమాలలో కూడా ప్రభువా మీరు మాకు తోడు నీడగా ఉండి మీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.